मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। సంవత్సరం ఈ భవనం చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉండేది. కానీ ఈ భవనంలో ఉండే బంగారు నిధి మీద తాతయ్య చెడ్డ కంటి చూపు పడింది. ఒకటి వదలకుండా అన్నిటినీ నాశనం చేసేయండి. ఇక్కడ ఒకరిని కూడా వదిలిపెట్టొద్దు. ఎలాగైనా బంగారు నిధిని సొంతం చేసుకోవాలనుకున్నాడు. వెళ్ళండి, ఏవైనా సరే ఆ నిధి నా చేతికొచ్చి తీరాలి. కానీ 2 మహావీరులు ఆ నిధిని దాచిపెట్టేశారు. ఆ దాచిపెట్టిన చోటుని ఒక చిత్రపటంగా గీశారు. కానీ ఆ విషయం తాతయ్యకి తెలిసిపోయింది. అందరినీ పట్టుకుని అడగండి, ఆ నిధి ఎక్కడుందా అని చెప్పండి. ఎక్కడ నిధి, ఎక్కడ దాన్ని దాచిపెట్టారు చెప్పండి, త్వరగా చెప్పు. ఇలా వీళ్ళని అడిగితే వీళ్ళు సమాధానం చెప్పరు. మరోసారిగా అడుగుతున్నాను, మర్యాదగా సమాధానం చెప్పు. ఆ నిధి ఎక్కడుంది? దానికి సంబంధించిన చిత్రం బాబూరా గణపతిరావు దగ్గర ఉంది. ఆ ముసలాయన్ని వదిలాయి, మేము ఇక్కడ ఉన్నాం. ఆ నిధికి సంబంధించిన చిత్రపటం నీకు దొరకనే దొరకదు. మీ వల్ల అయితే మమ్మల్ని పట్టుకోండి, చూద్దాం. బాబూరావు, గణపతిరావు, మిమ్మల్ని పట్టుకుని నిధికైన దారుండే పటాన్ని నేను కనిపెడతాను. ఏంటి దిక్కులు చూస్తున్నారు? వాళ్ళని పట్టుకోండి. అదుగు అటు వెళ్తున్నారు, పదండి పట్టుకుందాం. అవును, మనం తప్పించుకున్నామా లేదా? ఎవరు వస్తున్నారు? దాక్కున్నావురా గణపత్. ఈ బంగారు నిధి మ్యాప్ తాతయ్య చేతికి ఏ మాత్రం దక్కకూడదు. అవును చిన్నోడా, ఈ నిధి మన కోట ప్రజల కోసం. దీన్ని కాపాడడానికి ఒక దారి ఉంది, నాన్నగారు నేర్పించారు. ఈ మ్యాప్ ను కాపాడే మార్గాన్ని నాన్న ఇప్పటి వరకు నాకు నేర్పించలేదు కదా. ఏ మార్గం అది? దాన్ని నాకివ్వు. చిత్రపటాన్ని కాపాడే దారిని నేను చెప్తాను, చూడు. ఇది చూసావా? ఎందుకు ఆ మ్యాప్ ను చింపావు? అవును, ఇప్పుడు మనం విడివిడిగా పారిపోదాం. ఎవరు దొరికిపోయినా సగం చిత్రపటమేగా జరుగుతుంది. త్వరగా దీన్ని దాచిపెట్టేద్దాం. తర్వాత చిత్రపటాన్ని ఒకటి చేసి బయట తీసేద్దాం. ఆ తర్వాత దాన్ని కోట ప్రజలకి పంచి పెడదాం. ఇది నాన్నగారు ఆలోచన. నాన్నగారు ఎందుకు ఎప్పుడు అన్ని విషయాలు నీతోనే చెబుతూ ఉంటారు? అటువైపు నుంచి ఏదో శబ్దం వస్తుంది. వెళ్ళండి, వెళ్ళి ఆ పొదల్లో వెతకండి. మెదలకుండా నువ్వే వెళ్ళిపో. చిన్నోడా, ఆ తాతయ్య వస్తున్నాడు. నువ్వు పర్వాలేదు, చూసుకుందాం. ఈ చెయ్యిని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తోంది. వదలండి, ఏం చేస్తున్నారు మీరు? వదలండి. త్వరగా ఒక్కో దిశలో మనం పారిపోదాం. వాళ్ళని పట్టుకోండి. ఆ నిధి చిత్రపటం నాకు కావాలి. తాబేలా కాకుండా త్వరగా పరిగెత్తుకురండి. అయ్య బాబోయ్, ఏంటిది? ఈ వంతెన ఇలా ఊగుతోందేంటి?
వెళ్ళండి, అటు వెళ్ళి వెతకండి. ఈ ఇద్దరు ఎక్కడ బా మాయమైపోయారు? నీ కర్రలో ఒక పాము ఉందిరా. ఇప్పుడు ఎందుకని నువ్వు నన్ను అలా చూస్తున్నావు? తాతయ్య, అలాగే కాసేపు కదలకుండా ఉండండి. కదిలారంటే అంతే. ఆగండి ఆగండి. ఒరేయ్ గుండు బుర్రా, ఎందుకనరా నన్ను అలా కొట్టావు? కాస్త అటు చూడు, అక్కడ ఒకడు పరిగెడుతున్నాడు. త్వరగా వెళ్ళి వాడిని పట్టుకోండి. అన్నదమ్ములు ఇద్దరిలో ఎవరో ఒకరిని పట్టుకోండి, ఇంకొకడు ఖచ్చితంగా వస్తాడు. ఇక నుంచి ఆ మ్యాప్ తాతయ్య చేతికి దొరకనే దొరకదు. ఈ రోజు మా నుండి నువ్వు తప్పించుకోలేవు. ఇలా చూడండి, భలే చిక్కుకున్నాడు. వెళ్ళి వాడిని పట్టుకోండి. ముందుగా వెళ్ళి వాడిని కొట్టండి. ఏ పనికిరాని చవటల్లారా, ఇలా దెబ్బలు తినొస్తారా? వెళ్ళండి, వెళ్ళి వాడిని కొట్టండి. రండి చోటా బచ్చుల్లారా. ఎప్పుడు పురుగులకి కాలం చెల్లేటప్పుడే రెక్కలు మొలుస్తాయంట. ఇప్పుడు నీ పరిస్థితి అంతే. నీదున్న చిత్రపటాన్ని నాకిచ్చాయి. చిన్నోడా, నన్ను కాపాడు, త్వరగా కాపాడు. నాన్నగారు చెప్పారు కదా. దాన్ని అప్పుడు ఆయన ఎప్పుడో చెప్పారు. నేనెప్పుడు నిన్ను కాపాడుతూ ఉండాలని ఆయన చెప్పారు. కానీ దానికి ముందుగా నిన్నెవరు కాపాడబోయేది? చిన్నోడా, చిన్నోడా, నీకేం కాలేదు కదా? సూనా, ఏ పానా, వాడిని పట్టుకోండి. గణపత్, మనం ఇరుక్కున్నాం. ఆ మ్యాప్ ఎక్కడుందో మన నోటితోనే చెప్పిస్తారు. అవును, నువ్వు అన్నది నిజమే. నాన్నగారు చెప్పారు. ఇప్పుడు ఏం చేద్దాం? వేరే ఏం చేద్దాం? తప్పించుకుని పారిపోవడమే. కానీ ఇక్కడి నుంచి ఎక్కడికి తప్పించుకోవడం? వెనకున్న గోడ ఎక్కి దూకి పారిపోవాల్సిందే. అటుపక్క వెళ్ళిపోతావురా.
ఏ సోంబేరులారా, ఇది నిద్రపోయే సమయం కాదు, వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. ఆట పూర్తయినట్టే, నిధి నాకే సొంతం. ఆహా చిన్నోడా, ఇప్పుడు ఏం చేయాలి? ఇంతకు మించి మీరు ఎక్కడికి వెళ్ళలేరు. తమ్ముడు, ప్రజల ఆస్తుల్ని కాపాడడానికి దీన్ని తప్ప వేరే దారి లేదు. నాన్నగారు చెప్పారు కదా. తాతయ్య, ఆ నిధి ఎప్పుడు నీకు దొరికే అవకాశమే లేదు. కాదు, వెళ్ళండి, వెళ్ళి వాళ్ళని వెతకండి. ఆ నిధి చిత్రపటం నాకు కావాలి, కావాలి, కావాలి. ఆ రోజు జరిగిన సంఘటన తర్వాత మా తాతయ్య బాబురావు వాళ్ళ అన్నయ్య గణపతిరావుకు సంబంధించిన ఏ సమాచారం సో ఎమోషనల్. మిత్రమా, అద్భుతమైన కథ, నా కళ్ళే చెమర్చాయి. అవునబ్బా, మీరందరూ మా కోటని చూడడం కోసం వచ్చారు, అందుకే మా కోటకు సంబంధించిన కథని మీకు చెప్పాను. ఇలా చూడు, ప్రశాంతంగా ఉన్న నా మనసుని బాధ పెట్టావు నువ్వు. మీ తాత గురించి నువ్వు చెప్పిన కథ వల్ల నా మనసు చాలా బాధపడుతుంది తెలుసా. బయట నుంచోబెట్టి చరిత్ర మొత్తం చెప్పేశావు. ఈ ప్లేస్ చూడడానికి వచ్చిన మాకు ఇదంతా బోనసా? మీ తాతయ్య చాలా ధైర్యవంతుడు, అంతేకా తమ్ముడు? అవును, చివరికి ఆ నిధులు ఏమయ్యాయి? ఇంతవరకు దొరకలేదు, ఎందుకంటే దాన్ని ఎక్కడ దాచిపెట్టారో మా పూర్వీకులకు కూడా తెలియదు. అవును, నిధి అంటే అది కోట లోపలేగా ఉంటుంది. లేదు, తాతయ్య ఆ నిధుల్ని దోచుకోవాలనుకున్నాడు, అందుకని దాన్ని ఇంకెక్కడో దాచిపెట్టారు. ఆ నిధుల్ని ఇక్కడున్న పేదవాళ్ళకి ఇవ్వాలని ఆశపడ్డారు. ఇద్దరు మంచివారుగా ఉండుంటారు. ఏంటి అర్థమైందా? అవును, సినిమాలో వచ్చినట్టు ఆ ఆత్మహత్య చెప్పకూడదా? ఆ చిత్రం ఎక్కడుందని. కానీ అదంతా సినిమాలో మాత్రమే జరుగుతుంది. నీ కళ్ళేంటి అప్పుడప్పుడు లాక్కుంటున్నావు? ఓహో అదా చక్రం, చిన్నప్పుడు మా తాతయ్య ఇలా లాగేవారు, ఆ తర్వాత నాకు అలవాటైంది. ఎలాగో నువ్వు దెబ్బలు తినలేదు, లేకపోతే అది కూడా అలవాటైపోయిందని చెప్పేవాడివి. మీరందరూ నివాసం ఉండడానికి మా భవనంలోనే ఏర్పాట్లు చేశాను. మీరు లోపలికి రండి, మీ వస్తువులన్నీ లోపలికి వచ్చేస్తాయి. తమ్ముడు, అటు చూసావా, మన ఇద్దరు ఫోటో అక్కడ పెట్టారు. లేదు లేదు మిత్రులారా, అది మా తాతయ్య వాళ్ళ అన్నయ్యల ఫోటో. మిత్రమా, నాకు డబుల్ యాక్షన్ లా కనబడుతుంది ఏంటి? ఓరి దేవుడు, ఒకవేళ ఈ హనీ బన్నీ బాబురావయ్య గణపతిరావయ్య మరు జన్మలై ఉంటారా? సరే రండి రండి, మీరుండాల్సిన చోటు నేను చూపిస్తాను. మీరిక్కడున్న అన్ని గదుల్ని ఉపయోగించుకోవచ్చు, కానీ ఈ ఒక్క గదిని మాత్రం వదిలేయండి, ఎందుకంటే మేము ఈ గదిని మ్యూజియం కోసం వదిలేసాం. ఇలా చూడు. ఏమైంది? ఇంట్లోనే మ్యూజియం పెట్టావా? అయితే ఇంటిని మ్యూజియం చేస్తే మరి నువ్వెక్కడుంటావో చెప్పు. అటువంటి మ్యూజియం కాదండి, అందులో వాళ్ళు వాడిన బట్టలు ఆయుధాలన్నిటిని భద్రపరిచాం. అలా అయితే పద పెద్దోడా, ముందు వెళ్ళి దాన్ని చూసొద్దాం. మీరందరూ వెళ్ళి స్నానం చేసి రండి, మీకు నేను ఇదంతా చూపిస్తాను. అయ్యా బాబోయ్, ఈ మ్యూజియం చాలా బాగుంది. పెద్దోడా గణపతిరావు, చిన్నోడా, ఏమైందబ్బా? ఎందుకు మమ్మల్ని చూసి దెయ్యాలని చూసినట్టు వణుకుతున్నా? ఏమైంది ధనియా తాతయ్య? యజమానులు మళ్ళీ వచ్చేశారు. తాతయ్యల వస్తువులు ముట్టుకోవద్దని నేను మీకు ముందే చెప్పాను కదా, ఎందుకు ముట్టుకున్నారు?
మంగియా, మా దుస్తుల్ని మేం వేసుకోకుండా అసలు నువ్వేసుకుంటావా ఏంటి? మీరు నా బుగ్గని గిల్లారు. పెద్దోడా, ఈ తాతయ్య మనుషులు మన కోటలో ఎందుకున్నట్టు? ఓరి దేవుడో, మీ నాటకాలు ఆపుతారా లేదా మీ చంపలు వాయించమంటారా? మా ఇంటికి వచ్చి మమ్మల్ని బెదిరించే వారిని ఊరికి వదిలిపెట్టకూడదని మా నాన్నగారు చెప్పారు. ఇదెప్పుడు నేనే కదా చెబుతాను. ఇలా చూడు, ఇప్పుడు నువ్వు చెప్తావు, నాన్న చెప్తే తప్ప. సాధారణంగా అందరు నాన్నలు ఒకేలానే చెప్తారు. నేను ఇక్కడ చూడు అన్నదాన్ని మా నాన్న అలాగే చెప్తారు. ఇక్కడికి రా. ఎవరు? నేనా? ఇదిగో వస్తున్నా. ఇలా చూడండి, నేను వచ్చేసాను. హనీ లోపల ఇంత శక్తి ఎలా వచ్చింది? ఒకవేళ నిజంగానే ఆత్మ పోనిందా? ఓ హనీ, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. హేయ్, నిన్నటి వరకు పిల్లిలా ఉండేవాడు ఇప్పుడు పులి అయిపోయావా? మీ స్కాట్ కర్ తో పెట్టుకుంటే ఎలుక అయిపోతావు. చప్పట్లో డాక్టర్ బాలు, పైకి లేవండి, మీరు హనీ మీద పడ్డారు. ఈ బండోడిని ఎవరైనా నా మీద నుంచి లేపండి. సరే, మీ నాటకం అంతా పూర్తయిందా? ఏం జరుగుతుంది? అరే తమ్ముడు, మనం ఎందుకని ఇలాంటి వేషం వేసుకున్నాము? మీ ఇద్దరికి సిగ్గనేది లేదా? మా ఫీలింగ్స్ తో ఇలాగా ఆడుకునేది. ఏంటిదంతా? ఇలా చూడు, పెద్దవాళ్ళతో మర్యాదగా మాట్లాడాలని మా నాన్నగారు చెప్పారు. ఉండండి, వాళ్ళిద్దరికి 4 తగిలిస్తే వాళ్లే దారికొస్తారు. ఆడుకుంటున్నారు అనుకుంటే మీ దెబ్బలు బాగా గట్టిగా తగులుతుంది. ఇప్పుడు మీరు కోట వదిలేసి వెళ్ళలేదంటే మీ కాళ్ళు వెరగొడతానని నాన్నగారు చెప్పారు. చూడు, మీ నాన్న ఏమంటారు? ఆయన నీ కాళ్ళు నిరక్కొడతారా లేక నా కాళ్ళు నిరక్కొడతారా? నీ కన్ఫ్యూషన్ నుంచి నువ్వు ముందు బయటికి రా. ఆ తర్వాత నువ్వు చెప్పాల్సింది వివరంగా చెప్పు. ఇప్పుడు అయోమయం నుంచి నిన్ను బయటికి తీసుకొస్తాను. ప్రశాంతంగా ఉండండి. ఎందుకు ప్రశాంతంగా ఉండాలి? ఇందులో నువ్వు తలదొరచకుండా బయటకు వెళ్ళావు. ధన్య అని మా పెద్ద తాతయ్య చిన్న తాతయ్యలే పిలుస్తుంటారు. అలాగా? అయితే మేమిద్దరు ఎవరబ్బా? ఓ మై గాడ్, నిజంగా ఈ బంగ్లాలో ఆత్మలనేవి ఉన్నాయా? తాతయ్య, దయచేసి అతన్ని వదిలేయండి. వాళ్ళు మన అతిథులు, వాళ్ళని ఇలా చేయకూడదు. అతిథులంటే ఎందుకు ఇక్కడ ఉన్నారో సాంప్రదాయం ప్రకారం చూసుకోవాలి కదా. సంప్రదాయమా అలా అంటే? నాకు తెలుసు, నేను చెప్తాను. సాంప్రదాయం అంటే ఇంగ్లీష్ లో కల్చర్, హిందీలో సంస్కృతి, చైనీస్ లో వెంగ్వా. నాకు చాలా భాషలు తెలుసు. సరే, వీళ్ళందరినీ వదిలే, మనం వెళ్ళి మన కోట ఎలా ఉందో చూద్దాం. అది నిజమే, రా. బాబా, ఇదేంటి కొత్తగా డబ్బా ఉంది? ఒరే పెద్దోడా, ఇలాంటిది నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఆహా, ఏంటిది లోపల నుంచి వెలుతురు వస్తుంది? చిన్నోడా, ఈ పెట్టి లోపల ప్రజల్ని బంధించి పెట్టారు. అయితే దీన్ని పగలగొట్టి వాళ్ళని వెంటనే బయటికి తీద్దాం. తాతయ్య, వద్దు, ఆపండి. ఎంత పని చేయబోయారు? మారిపోయింది ఈ రోజుల్లో ఉన్న ఫ్యాషన్. దీన్ని చూస్తే పాత వాళ్ళందరికీ వచ్చేస్తుంది టెన్షన్. చప్పట్లో తాతయ్య, నేను అర్థమయ్యేలా చెప్తాను. మీ కాలంలో బయోస్కోప్ ఫోటో ఉంది కదా, అలాంటిదే ఇది. అందరి ఇళ్లలోనూ ఉంది. పైన గాలి కోసం ఫ్యాన్ ఎలా ఉందో అలాగే ఏసీ కూడా ఉంది. ఉందా? ఏమయ్యా, ఓసీ కాదయ్యా, ఏసీ ఏసీ, ఎయిర్ కండిషనర్. ఏమైనా అనుమానమా? వేసవి కాలంలో చల్లగా గాలి వస్తోంది. చూసావా, గణపత్ మొత్తం మారిపోయింది. నాన్నగారు అప్పుడే చెప్పారు. నిజంగానే మన నాన్న మేధావి. ఎన్నో ఏళ్ల క్రితమే ఇలాంటి మార్పులు వస్తాయని ఆయన తెలుసుకున్నారు. మార్పులు చాలా మంచి విషయమే, కానీ సాంప్రదాయాలు మారకూడదు. అలా నీ నాన్న అంటారా? లేదు చిన్నోడా, ఇది నేనే చెప్తున్నాను. వీళ్ళందరి బట్టల్ని చూడ, మనం కూడా ఇప్పుడు అలాగే ధరించాలి. బట్టలు మార్చుకుంటే మాత్రం సరిపోదండి, ఈ కాలానికి తగ్గట్టు ఆలోచనలు కూడా మార్చుకోండి. చప్పట్లు. ఒక ముఖ్యమైన పని చేయాలి. ఊరి ప్రజల మధ్య సాంప్రదాయము పద్ధతులు మారకుండా ఉన్నాయని చూడాలి. రండి, తిన్నగా వెళ్లి ఊరి ప్రజల్ని కలిసి వద్దాం. పెద్దోడా, ఇన్నేళ్ల తర్వాత ఎద్దుల బండి మీద స్వారీ చేయడం ఎంత బాగుందో కదా. ఇలా చూడు,
నువ్వు ఫోన్లో ఎలా చూస్తావు? అక్కడి నుంచే మాట్లాడు. ఇలా చూడు, నేను వేరే ఊరు వచ్చాను, అందువల్ల నువ్వు అక్కడి నుంచి నాకు లోన్ ఇవ్వలేవు. నేను ఊర్లోనే ఉన్నా కూడా నువ్వు నాకు లోన్ ఇవ్వలేవు, ఎందుకంటే నీ లోను నాకు అక్కర్లేదు. చిన్నోడా, వీడు శూన్యం పెట్టేవాడు అనుకుంటాను. గాల్లో భూతాలతో ఏవేవో మాట్లాడుకుంటున్నాడు. అయితే ముందు వీడిని కొట్టి తరుముదా. అదొక మొబైల్ ఫోన్, దాని ద్వారా మనం దూరంగా ఉన్న వాళ్ళతో ఇక్కడ నుండే మాట్లాడచ్చు. నిలబడ్డ వాళ్ళ దగ్గర కూడా మాట్లాడచ్చు. నిద్రపోతున్న వాళ్ళ దగ్గర కూడా మాట్లాడొచ్చు. దీన్ని మేము ఉంచుకుంటాం. చెప్పు, ధాన్యాలు ఎప్పుడు ఇస్తావు? ఉడుకలేనా அதோட உன் கதை முடிஞ்சிடும், ஜாக்கிரதை. ఎగరేసి తొక్కేస్తాను చూడు, అన్నిటినీ తీసుకురండి. తాతయ్య, అతను తాతయ్య కాదు, అతని పేరు తిన్యా. అతను ఊరిని దోచుకుంటుంటాడు. అతను కనికరం లేకుండా ధాన్యాలు దొంగిలిస్తుంటాడు. త్వరగా అన్నిటినీ సర్దండి, లేదంటే ఎగరేసి తొక్కుతాను. ఈ రోజు మేమే నీ దుమ్ము దులుపుతాం. ఎక్కడుంది ఎక్కడ ధాన్యాల మూట? బాబోయ్, ఇవి బాబురావు గణపతిరావు ఆత్మలు, పరిగెత్తండి. నన్నే కొడతారా? నన్నే మిమ్మల్ని ఎగరేసి తొక్కుతాను చూడండి. ఎగరేసి తొక్కుతాను చూడు. ఆత్మని ఎలా తొక్కుతారు మీరు? నన్ను ప్రశ్నలు అడగడం మాని వెళ్ళి వాళ్ళని పట్టుకో. వచ్చి కొట్టు. ఏంటి చిన్నోడా, వీటిని గాల్లో ఎగరడా చేద్దామా? ఎత్తి పెట్టడంలో మీరు టాప్ అయితే మిమ్మల్ని దెబ్బతీయడంలో వీళ్ళు టాపు. చప్పట్లో. తమ్ముడు, వీళ్ళని ఎవరో బాగా కొట్టినట్టున్నారు, చూసావా? అవును, కానీ ఎవరో తెలియదు. ఎగరేసి తొక్కుతాను చూడండి. మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి ఈ దయ్యాలు. ఈ విషయం నాకు తెలియకపోతే నేను అమాయకుడిని. అవును, నేను కూడా ఒకసారి దీన్ని గమనించాను. 3 గంటలకి గడియారం కొట్టగానే ఆత్మలు బయటికి వచ్చేసాయి. చప్పట్ల చప్పుడు వినపడగానే అవన్నీ వెళ్ళిపోయాయి. ఇలా చూడు, నాకు విషయం అర్థం అవ్వట్లేదు. గడియారానికి తప్పట్లు కొట్టడానికి ఆత్మకి ఏంటి సంబంధం? అర్థం అవ్వట్లేదు. తెలీదు, కానీ అలాగే జరుగుతోంది. ఎక్కువ తిన్నారంటే కడుపు అయిపోతుంది ఫుల్. వీళ్ళు మారారా లేదో చూడాలి బాగా. చెప్పండి. ఈ ఊరు వాళ్ళు మనల్ని పైకెత్తారు, తర్వాత కిందేసి తొక్కేస్తారా ఏంటి? ఏం చేస్తున్నారు? ముందు కిందకి తిప్పండి. డిస్కోకి వెళ్ళాలంటే అలౌడ్ కాదు ఫార్మల్. ఇప్పుడు వీళ్ళు అయిపోయారు నార్మల్. ఎవరైనా గంట కొట్టండి. మీ అందరి మర్యాదలకి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ప్రజలు సంతోషంగా ఉండడమే మాకు ఇప్పుడు కావాల్సిందే. చూసారా, ఆత్మలు మళ్ళీ తిరిగి వచ్చేసాయి. మమ్మల్ని కాపాడడానికి వచ్చిన దేవుళ్ళారా, రండి, మీకు మేము మర్యాద చేస్తాం.
చిన్నోడా ఇది నిజంగా చాలా అద్భుతమైన వస్తువు, నాన్నగారు చెప్పారు. నాన్న ఎలా చెప్పుంటారు? ఆయన కాలంలో ఇలాంటివన్నీ లేవు కదా. అది ఒక మంచి మాట చెప్తారు కదా, అదే ఇప్పుడు నేను చెప్పాను. అయినా కూడా నాన్న ఎలా చెప్పుంటారు దీన్ని? దాన్ని వదలాయ్, మంచి వస్తువు అందరి చేతుల్లోనూ ఉండాలని నాన్నగారు చెప్పారు. ఇప్పుడే నువ్వు చెప్పింది సరిగ్గా ఉంది. మా ఊరి ప్రజలారా, మీరందరూ కూడా ఈ మిషన్ ని కొనుక్కోండి. బాబురావు గారు ఏం చెప్తున్నారు? అయ్యా బాబురావు గారు, ఇక్కడ తినడానికే భోజనం లేదు, మొబైల్ ఎలా కొనగలం? ఏంటి మన ఊళ్ళో పేదరికమా? అవునయ్యా, మనం పొలం పండించాలంటే గింజలు కావాలి, మన దగ్గర డబ్బులు లేవు. మీరు ఏమంటున్నారు? అయ్యా మా అందరి దగ్గర డబ్బులు లేవయ్యా. గణపతి, ఇదే సరైన సమయం. రేపే మనం మేపను వెతికి నిధి ఎక్కడుందో కనిపెడదాం. దాన్ని తీసుకొచ్చి వీళ్ళందరికీ కొంచెం కొంచెంగా ఇచ్చేద్దాం. ఈ వార్త వింటే మన బాస్ చాలా ఖుషి అయిపోతాడు. బాస్ బాస్, ఒక మంచి వార్త బాస్. అయితే వచ్చింది బాపురావు గణపతిరావేనా? ఎగరేసి తొక్కుతాను చూడు. ఈ డైలాగ్స్ అని తర్వాత చూసుకోవచ్చు, ముందు జరగాల్సింది చూద్దాం బాస్. దాన్ని నేను చూసుకుంటాను. మా తాతయ్య కలను నేను నెరవేర్చబోతున్నాను. ఆ నిధి యొక్క చిత్రపటం ఎక్కడ దాచిపెట్టారో నేను కనిపెడతాను. వాళ్ళిద్దరూ ఆ నిధినంతా ఊరి ప్రజలకు ఇద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు ఏవైనా చేసుకోని, అది వాళ్ళ ఇష్టం. ఆ నిధి వాళ్ళకి దొరికితేనే కదా. బాస్, రేపు ఉదయాన్నే వాళ్ళ గుంపుతో సహా దాచిపెట్టిన చిత్రాన్ని వెతకడానికి వెళ్ళబోతున్నారంట. అలా అయితే రేపు ఉదయం వాళ్ళని మనం వెంబడిస్తూ వెళ్దాం. ఆ చిత్రపటం వాళ్ళకి దొరికిన వెంటనే దాన్ని మనం దొంగలిద్దాం. మ్యాప్ ఇక్కడే ఎక్కడో దగ్గరలో ఉండాలి. తాతయ్య, నాకు ఒక సందేహం. దాని ఎందుకు ఇంత దూరాన్ని దాచిపెట్టారు? మా నాన్నగారు ఎలా చేయమన్నారు. మిత్రమా, నాకు ఒక సందేహం. మీ తాతయ్య ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చి దాచిపెట్టమని చెప్పారు? నీ ప్రశ్నని వీడి దగ్గర అడుగు, నా దగ్గర అడగొద్దు. ఎందుకంటే నేనే ఇష్టపడి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాను. నేను అలాగే పక్కనే దాచిపెట్టాను. నేను కూడా. సరే, ఎక్కడో చెప్పండి, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ప్రశ్నించకుండా మా వెనకే వస్తూ ఉండండి. ముందు నేను దాటి వెళ్తాను. ఏంటబ్బా వీళ్ళు ఇంకా ఎంత దూరం వీళ్ళు వెళ్తారు? ఏంటబ్బా? నా మొహం మీదే వస్తావా? ఎగరేసి తొక్కుతాను చూడు. నేను ఆ గుడి పక్కనే దాచి ఉంచాను. చిన్నోడా, నేను ఆ గుడి పక్కనే దాచిపెట్టాను. అద్భుతం. అయితే రా, వెళ్ళి చూద్దాం. చిత్రపటం నిధి అన్ని నాకే సొంతం కాబోతున్నాయి. ఇదే ఆ గుడి. మ్యాప్ ఇక్కడే ఎక్కడైనా ఉండాలి. సరే, నేను ఎక్కడ దాచిపెట్టాను? పళ్ళంలో ఎప్పుడు పెడతారు అన్నం, వెతికితేగానే దొరకదు కసానా. చప్పట్లు. మనం ఎక్కడికి వచ్చాము చూసావా తమ్ముడు? ఈ చోటు ఎంత బాగుందో కదా. మనం ఒక ఫోటో తీసుకుందాం రా. రెడీ, స్మైల్. ఇక్కడ వీళ్ళు ఇద్దరు ఇప్పుడు దయాలుగా మారిపోయారు, గతాన్ని పూర్తిగా మర్చిపోయారు. చప్పట్లు. అలా కాదు, చప్పట్లు కొట్టకండి, గంట కొట్టండి. గణపత్, ఎక్కడుందయ్యా ఆ మ్యాపు? అదే నేను ఇక్కడే దాచిపెట్టాను చిన్నోడా, కానీ చోటే మారిపోయిందే. గుర్తొచ్చేసింది. చిత్రపటాన్ని బొయ్యిలో దాచిపెట్టాను, కానీ ఆ బొయ్యి కనపడలేదే.
నేను ఇక్కడున్న ఒక చెట్లో దాచుంచాను, కానీ ఇక్కడ ఇన్ని చెట్లు మొలుచున్నాయే. అదేంటబ్బా? అటు చూడండి, హ్యాండ్ పంప్. నాకు తెలిసి బావిని మూసేసి హ్యాండ్ పంప్ పెట్టినట్టున్నారు. ఏమైనా అనుమానమా? అవునండి, మీరు అటువైపు వెతకండి, మేము ఇటువైపు వెతుకుతాం. అదిగో అటు చూడండి. త్వరగా త్వరగా ఈ మట్టిని బయటికి తీయండి. త్వరగా త్వరగా. అలాగే అలాగే, ఇంకా వేగంగా ఇంకా వేగంగా చేయండి. త్వరగా త్వరగా తవ్వండి తవ్వండి, త్వరగా తవ్వండి. నేను దాచి ఉంచిన చెట్టు ఇక్కడే ఎక్కడైనా ఉండి ఉంటుంది. అదిగో అక్కడుంది. దొరికింది. ఇప్పుడే మ్యాప్ను తీసేద్దాం. ఇదిగో ఇక్కడుంది చూడండి, నేను దాచిన మ్యాప్. తాతయ్య, మీకేం కాలేదు కదా? ఇక్కడే ఎక్కడో ఉండాలి. అద్భుతం, నా చిత్రపటం దొరికింది చూడండి. నాకు తెలిసి ఆ మ్యాప్ ఇక్కడే ఉండుండాలి. ఆ గుడ్డు దొరకలేదు. ఏదని గుర్తు తెలియడం లేదు. మ్యాప్ దొరికేసింది. చిన్నోడా, మ్యాప్ దొరికేసింది. నాకు దొరికింది. సరే, దీన్ని ఒకటి చేద్దాం. రండి, నిధి ఎక్కడుందో పోయి వెతుకుదాం. ఈ మ్యాప్ లో రాసి ఉన్నట్టు మనం అటువైపు వెళ్ళాలి. వెళ్దాం. ఏంటి తాతయ్య, త్వరగా నదిని దాటుకొని అటు వెళ్దాం, పదండి. ఇక్కడ ఏదో ఒక ప్రమాదం ఉండే ఉండాలి. భయంగా ఉంది తాతయ్య. ఏంటిది, ఇన్ని మొసళ్ళు వస్తున్నాయి? వీటి నుండి తప్పించుకొని మనం అటువైపుకి ఎలా చేరుకోవడం? దేనికి భయపడకు మంగియా. అందరూ ఒక్కొక్కళ్ళుగా ఆ చోటుకి వెళ్ళిపోండి. పోతారాం, పప్పట్, మీరు మంగియాన్ని తీసుకుని అక్కడికి వెళ్ళిపోండి. చూసి జాగ్రత్త, కింద మొసళ్ళున్నాయి. వదలొద్దు, జాగ్రత్త, చూసి వదలొద్దు. భయంగా ఉంది, గట్టిగా పట్టుకో. వదిలేశాడే. తాతయ్య, నన్ను మొసల బారి నుండి కాపాడండి. తప్పించుకున్నాను. లోపల ఒకటే కప్పు కొడుతుంది, ఎవరో నన్ను బయటికి తీయండి. ఇప్పుడు నా వంతు. కర్ర ఐడియా. ఇదిగో వస్తున్నాడు చూడు, లాంగ్ జంప్ ఛాంపియన్. లేదు, నన్ను మింగొద్దు మింగొద్దు. నేను తప్పించుకున్నాను. మన వైపే వస్తుంది.
చిన్నోడా చిన్నోడా సరే పదండి తాతయ్య, మనం త్వరగా వెళ్దాం. ఏంటబ్బా ఇదే? పదండి. ఎలా ఉంది నా ఐడియా? అందరూ ఒక్కొక్కరిగా వరుసగా అటువైపు వెళ్ళండి, మేము చివరిగా అక్కడికి వస్తాం. జాగ్రత్తగా రండి మిత్రులారా. ఈ ప్రదేశం చాలా నిధి దొరికే లోపు నా కథ అయిపోయేలాగుందే. అందరూ త్వరగా పరిగెత్తండి. పడిపోండి, త్వరగా పడిపోండి. జాగ్రత్త. ఏది ఏమైనా మనిద్దరం కలిసే దీన్ని దాటుదాం. రా గణపతి, వెళ్ళిపోదాం. ఇంకా వేగంగా పరిగెత్తు. నన్ను కాపాడు. పెద్దోడా, జాగ్రత్త. ఇదిగో దీన్ని పట్టుకోండి. మనం చివరి అడ్డంకిని కూడా దాటి వచ్చేసాం. రండి త్వరగా వెళ్దాం. ఇంత పెద్ద లోయలా ఉందే. నేను వస్తున్నా. పోతున్నారా? ఎందుకు అందరూ ఒకేసారి దూకారు? ఏంటిది? అన్ని పడిపోతూ వస్తూ ఉన్నాయి. మిమ్మల్ని నాతో తీసుకురావడం నేను చేసిన తప్పు. రండి రండి, త్వరగా రండి. నిధి ఇక్కడే ఉండాలి. ఇదేంటి? పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాం. మనం ఇంతకు ముందు వచ్చిన చోటుకే మళ్ళీ వచ్చాం. చప్పట్లు. వద్దొద్దు, తప్పట్లు కొట్టద్దు. అలా కొడితే వాళ్ళలో ఉన్న ఆత్మ వెళ్ళిపోతుంది. మళ్ళీ వాళ్ళని గంట కొట్టే పిలిపించాలి. అలా చేస్తూ ఉంటే నిధిని ఎప్పుడు కనిపెట్టాలి? ముందు మీరు మ్యాప్ చూస్తారా లేదా ఇలాగే గొడవ పడుతూ ఉంటారా? మీ చిత్రపటం బట్టి చూస్తే నిధి ఇక్కడే ఉండాలి.
అప్పుడు మా పూర్వీకులు ఈ గుడిలోనే నిధుల్ని దాచిపెట్టారు. సరే రండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఎక్కడ నిధి ఉంటుంది? రా మళ్ళీ వెతుకుదాం. ఎక్కడుంది ఆ నిధి? ఈ శిలక అడుగున ఉంటుందా? లేదే. నిధి ఎక్కడ ఉంటుంది? ఏ విగ్రహం కింద ఉంటుందేమో చూద్దాం. ఇక్కడ ఉండదు. ఇంత కష్టపడి ప్రయత్నించినా నిధులు దొరకలేదు. నిధి దొరకలేదంటే ఊరి ప్రజల పరిస్థితి ఏమవుతుంది? గుర్తుకొచ్చింది. మేము ఆ నిధిని విగ్రహం కిందే దాచిపెట్టాం. అడవిలో ఎన్నో చీమలు మనల్ని కుట్టాయి, ఖజానా మనకి దొరికింది. చెప్పండి. మర్యాదగా నిధిని నాకు ఇచ్చేయండి. అందుకు అవకాశమే లేదు. వాళ్ళ దగ్గర నుంచి దాన్ని లాక్కుని రండి. ఉండండి. గణపత్ నిధి నాకు దొరికింది. ఏంటి నీ ప్యాంటు చిరిగిపోయినట్టుంది? ఎక్కడ బా ఎక్కడ బా? పట్టుకోండి వాణ్ణి. విసిరండి, త్వరగా నా వైపు విసిరేయండి. వర్షానికి ముందు రాబోయేది పిడుగు. మీరు చేసిన తప్పుకి తప్పదు దెబ్బలు. చప్పట్లు. ఇప్పుడు ఎందుకు చప్పట్లు కొట్టావు? అటు చూడండి, అవి ఎగిరిపోయింది. అలాగా? ఇప్పుడు వాళ్ళ ఒంట్లో ఆత్మ లేదా? వాళ్ళని నేను ఎగరేసి తొక్కేస్తాను. నువ్వెందుకని నిన్ను నువ్వే కొట్టుకోవాలి? గాడిద, వాడు మన గురించే మాట్లాడుతున్నాడు. నాకు ఆ నిధి కావాలి. నాకు ఆ నిధిని ఇవ్వు. ఇవ్వు ఆ నిధిని. నా వల్ల కాదు. త్వరగా ఎవరైనా గుడి గంటని కొట్టండి. నేను ఒక్కడే చాలు. తినండి. ఇప్పుడు కొడతాను గంట. వాడిని కుమ్మి పారే గణపత్ కొట్టు. ఎక్కడికి పరిగెడుతున్నా? ఆగు, వదలను. నీకు ఖజానా కావాలా? తీసుకో. పట్టుకోండి. మీ వల్ల వీలైతే లాక్కోండి. చిన్నోడా చిన్నోడా, నేను పట్టుకుంటాడు. చిన్నోడా, దాన్ని మాకు తిరిగి చేసే, అది మాది. ఇవ్వు. ఈ నిధి నాకే సొంతం. అలాగా? నీ వల్ల అయితే దీన్ని నా దగ్గర నుంచి తీసుకో. తాతయ్య, పో అటువైపు. నిధి కావాలా? రా, వచ్చి తీసుకో.
ఇప్పుడు ఈ నిధి నాకు సొంతం. నా కాళ్ళు విరగ్గొట్టావే. ఇప్పుడు నిన్నేం చేయబోతున్నానో చూడు. తాతయ్య, ఓ, మా మనవుడు మంగ్యా మీద చేపెడతావా? నిన్నేం చేస్తామో చూడు. నీకు నిధి కావాలి కదా, ఇదిగో తీసుకో. ఇప్పుడు మన ఊరు ధనిక ఊరు కాబోతోంది. లేదు మంగేష్, ఈ నిధులు ప్రభుత్వానికి చెందాలి. అవును, బన్నీ చెప్పేది కూడా నిజమే. ఇది మనది. మంగ్యా, వాళ్ళు చెప్పేదంతా కరెక్టే. నువ్వు వాళ్ళు చెప్పేటట్టే చెయ్యి. అరే ఏంటిది, గంట కొట్టుకున్నాను ఆత్మ లోపలికి వెళ్ళిపోయింది. అర్థమైందా? ఏంటి ఆత్మ? నేను ఎప్పటికీ హనీనే. తనెప్పుడు తన బుగ్గల్ని లాగి చూస్తారు కదా, అందుకే నేను లాగాను. మీ నిధి విలువ 200 కోట్లు. అందులో 20% అంటే 40 కోట్లు మంగీషన్కి దొరుకుద్ది. బాగా చెప్పారు. నేను 40 కోట్లలో 20% ఈ ఊరి కోసం ఇస్తాను. నేను ఈ డబ్బుని ఈ ఊరి అభివృద్ధి కోసం ఉపయోగిస్తాను. బాబురావు గణపతిరావు వర్ధిల్లాలి, బాబురావు గణపతిరావు వర్ధిల్లాలి. ఇలా చూడండి బాపురావయ్య, గణపతిరావయ్య, ఇప్పుడు మీ కోరిక నెరవేరింది. మళ్ళీ మీ ఊరు ఎప్పట్లా బాగుంటుంది. ఇక మీరు స్వర్గానికి వెళ్ళి హాయిగా ఉండొచ్చు. మేము ఇక్కడ స్వర్గంలో ఉన్నట్టు జీవిస్తున్నాం. మాకు ఇంకేం కావాలి? నేను అలా అనడం లేదు. ఇంతకు ముందు అక్కడికి వెళ్ళలేకుండా కష్టపడ్డారు కదా, ఇక మీదట మీరు ఇక్కడ ఉండకూడదు. సరిగ్గా చెప్పావు గణపత్. రా, వచ్చిన పని పూర్తయింది, వెళ్ళిపోదాం. నాన్నగారు కూడా ఇదే చెప్తారు. వీళ్ళు ఇద్దరి వల్ల మనం అందరం బాగా అలసిపోయాం. దాన్ని సెట్ చేయాలంటే మనం అందరం వెళ్ళి నిద్రపోవాలి. చప్పట్లు. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play.